125 సంవత్సరాల నుంచి 4 తరాలుగా వస్తున్నటువంటి ఈ నాటు వైద్యాన్ని నేను వదలను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన ఇప్పుడు గుర్తొచ్చింది సుమా. 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు వీడు. చెప్పండి, ఏమిటి ప్రాబ్లం? ఏం లేదు సార్, వచ్చే నెలలో నాకు పెళ్లి. పిల్లకనే కాస్త కలర్ తక్కువ. పిల్ల ఇంట్లో వాళ్ళ కలర్ చూసి ఇండైరెక్ట్ గా సెటిల్ వేస్తున్నారు. నేను మంచి కలర్ రావాలి సార్. అందుకోసం మీ దగ్గర మందులు కానీ మాత్రలు కానీ ఏమో ఉన్నాయా? ఎందుకుండవు? స్వర్ణ భస్మం. ఇది 1 నెల రోజులు వాడితే మీరు దగదగా మెరుస్తూ మెర్క్యూరీ లైట్ లా వెలిగిపోతారు. ధర కొంచెం ఎక్కువ, 1000 రూపాయలు. క్యాష్ పోయినా పర్వాలేదు సార్, నాకు మంచి కలర్ రావాలి. ఇంతకీ ఈ మందు ఎలా వాడాలి సార్? ఉదయం లేవగానే 1 స్పూను, రాత్రి పడుకునే ముందు 1 స్పూను. కాకపోతే ముఖ్యమైన విషయం, ఏమాత్రం పంటికి తగలకుండా వేసుకోవాలను. నా జీవితంలో జ్యోతిని వెలిగించారు. మిమ్మల్ని మర్చిపోండి డాక్టర్. ఇదిగో డబ్బు. నేను కూడా మిమ్మల్ని మర్చిపోలేను. వస్తాను డాక్టర్. రండి రండి. ఇంకొక నెల రోజుల్లో రోజా సినిమాలో పెళ్లి చూపులకు వెళ్ళిన అరవింద్ స్వామి లాగా తెల్లగా నిగరంగా ఆడిపోతారు. చిన్ని ఆశ, చిన్నవాడి ఆశ, ముద్దు ఆశ, పిచ్చివాడి ఆశ. ఇప్పుడు ఎలా ఉన్నారు? పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారా? ఎలా ఉంటాడు? ఇకపై వీడికి ఇండియాలో పిల్లలు ఎవరిస్తారు? ఒక్క ఆఫ్రికా వాళ్ళు తప్ప. ఏ సరిగా చూడవయ్యా, ఆ ఫోటోలో ఉన్నది నేనే. మీడియం కలర్ లో ఉన్నవాడిని ఇలా నీచంగా నీకులా తయారు చేసావు కదరా. టైం బాగుండబట్టి నీ మందు నేను పంటికి తగలకుండా వేసుకున్నాను. అదే పంటి కనుక తగిలి ఉంటే నా పళ్ళు తార్ రోడ్లు అయి ఉండేవి. మీరేం కంగారు పడకండి. ఎర్రగా ఉన్న మిమ్మల్ని నల్లగా తయారు చేశాను. నల్లగా ఉన్న మిమ్మల్ని ఎర్రగా తయారు చేయలేనా? దానికి కూడా నా దగ్గర మంచి లేహ్యం ఉంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ. ఇంత జరిగాక కూడా నీ దగ్గర లేహాన్ని కొని తిని తెల్ల కుష్టొచ్చి బస్ స్టాండ్ అడుక్కోమంటావా? చంపేస్తాను. గుడ్ నైట్. ఒరే తమ్ముడు దగాకోరు, నన్ను రోజా సినిమాలో అరవింద్ స్వామిని చేస్తానని చెప్పి చివరికి ఆఫ్రికన్ చింపాంజీలా తయారు చేసావు కదరా. ఇక నుంచి నువ్వు లేహర్ అమ్మడానికి వీల్లేదురా. అమ్మావో